కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ మైనింగ్ రియల్ ఎస్టేట్ మాఫియాకు అడ్డాగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజేంద్ర నగర్, మానసా హిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ అక్రమ క్వారీయింగ్ నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ నిర్వహిస్తున్న క్వారీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పర్యావరణ అనుమతులు, మైనింగ్ లీజ్, కనీసం మున్సిపల్, హెచ్ఎండీ అనుమతులు కూడా లేవని హరీష్ రావు స్పష్టం చేశారు. విస్ఫోటక పదార్థాల వినియోగానికి ఉండాల్సిన ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ కూడా లేకుండానే కొండలను మాయం చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రా బుల్డోజర్లకు మంత్రులు, వారి బంధువులు చేసిన ఈ భూ కబ్జాలు, అక్రమ క్వారీలు ఎందుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు. సామాన్యులకు ఒక న్యాయం, మంత్రులకు ఒక న్యాయమా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి అనుయాయులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమిని నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లలో నష్టం వాటిల్లిందని ఆరోపించారు. గనుల శాఖ, పర్యావరణ శాఖ మంత్రులు ఈ అక్రమాలను చూస్తూ ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఇందులో ఎవరెవరికి ఎంత వాటాలు అందుతున్నాయని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి సంస్థపై తక్షణమే చర్యలు తీసుకుని అక్రమ క్వారీని మూసివేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు కొల్లగొట్టిన సహజ సంపదను పెనాల్టీతో సహా రికవరీ చేయాలన్నారు.